మొట్టమొదటగా తండ్రి అయినటువంటి దేవునికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వినుచున్నటువంటి మీ అందరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందండి. ఈ రాత్రి నేను చెప్పబోయేటటువంటి అంశము విశ్వాసము ద్వారా కలుగు మేలులు అనే ఈ అంశాన్ని మీ ఎదుటకు తీసుకుని రావాలని ఆలోచన కలిగి ఉన్నాను. విశ్వాసము ద్వారా కలుగు మేలులు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా మనకు సెలవిస్తూ ఉంది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువర్ణము అనగా బంగారము, నశించిపోయేటటువంటి సువర్ణము. ఆ బంగారాన్ని మనము ఇనుప కొలిమిలో వేస్తూ ఉన్నప్పుడు, ఆ బంగారాన్ని మనము అగ్నిలో వేస్తూ ఉన్నప్పుడు అది కాలుతో కొద్దిగా అగ్ని ఎక్కువ చేస్తూ కొద్దిగా ఆ బంగారాన్ని అగ్నిలో వేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క నకిలీ అంతా పోతూ ఉంది. దానికి ఉన్నటువంటి ఒరిజినాలిటీ బయటపడుతుంది. అనగా ఆ బంగారాన్ని అగ్ని కొలిమిలో వేస్తూ ఉన్నప్పుడు అది ఎంతగా ఆ అగ్నిలో కాల్చబడుతూ ఉందో అంతగా అది దాని యొక్క ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది. ఆ బంగారానికి ఘనత విలువ అనేది ఉంటూ ఉంటుంది. అలాగే మనము సామాన్యంగా చూసినట్లయితే మనము బంగారమే విలువైనది అనుకుంటూ ఉన్నాం. చదవబడినటువంటి ఈ లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము సువర్ణము కంటే గొప్పది, బంగారము కంటే గొప్పది. అయితే ఆ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. మనము దేవుని ఎడల అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు కొన్ని శోధనలు మనకు పరీక్షల వలె వస్తూ ఉంటాయి. ఈ శోధనలు సంఘము ద్వారా రావచ్చు, సంఘము ఎలుపులు వారి ద్వారా రావచ్చు, కుటుంబము ద్వారా రావచ్చు, ఇంకా నానా రకాలుగా శోధనలు మన యొద్దకు రావచ్చు. ఎందుకంటే దేవుని ఎడల మనం అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు శోధనలు రకరకాలుగా రావచ్చు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శోధనలో మనము నిలబడ్డప్పుడు మనకు ఏమి కలుగుతుందంటే, ఆ శోధనలో మనం జయించినప్పుడు మనకేమి కలుగుతూ ఉంది? ఆ విశ్వాసం ద్వారా మనకు కలిగేటటువంటి మొట్టమొదటి మేలు ఏంటని గమనించినట్టయితే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమవుతుంది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా మీ కొరకు చదువుచూ ఉన్నాను. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుతుంది. అంటే దేవుని ఎడల మనం అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనకు శోధనలు అనేకం వస్తాయి. ఆ శోధనలు అనే పరీక్షల్లో మనము జయజీవితము కలిగి జీవించినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగేటటువంటి మేలు ఏంటంటే మెప్పు, అలాగే ఘనత మనకు కలుగుతూ ఉందని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. విశ్వాసము ద్వారా కలిగేటటువంటి మేలులో మొట్టమొదటి మేలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మేలు. రెండవ మేలు ఏంటి అని మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ విధముగా మనకు సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో
తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే విశ్వాసము ద్వారా కలుగు మేలులు అనే ఈ పాఠములో రెండవ మేలు ఏంటి మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారిని ఎంతమంది అయితే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు పేరట ఎంతమంది అయితే విశ్వాసము కలిగి ఉంటారో వారందరికీ కూడా యేసుక్రీస్తు వారు దేవుని పిల్లలగుటానికి గొప్ప అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో మనం జీవిస్తూ ఉండగా దేవుడు మనలను నా పిల్లలు అనేటటువంటి ఆ పేరు కూడా మనం కలిగి ఉన్నామంటే అంతకంటే గొప్ప ధన్యత, అంతకంటే భాగ్యము ఇంక ఏది కూడా లేదు. కనుక ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఒక రాజుగారి కుటుంబము, రాజుగారి పిల్లలు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. వారి పిల్లలుగా ఉండటం అనేది ఈ భూమి మీద వారికి ఒక ఘనతను, ఒక గౌరవాన్ని ఇస్తూ ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనకు కలిగినటువంటి గొప్ప ధన్యత ఏంటి అని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారిని మనము అంగీకరించుట ద్వారా, తన నామమందు యేసుక్రీస్తు పేరట దేవుని ఎడల మనం విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు వారు మనకి అధికారాన్ని ఇచ్చాడంటే, దేవునికి పిల్లలయ్యేటటువంటి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే విశ్వాసము ద్వారా కలిగేటటువంటి రెండో మేలు ఏంటంటే, మనము దేవునికి పిల్లలు అవుచూ ఉన్నామనే ఒక మేలును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మూడో మేలుని నేను మీకు చూపించబోతున్నాను. విశ్వాసం ద్వారా కలిగేటటువంటి మేలుల్లో మూడో మేలుని నేను చూపించబోతున్నాను. అదేంటంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయబడిను నమ్మవలను కదా. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉంటే మనం ఎవరికి ఇష్టలుగా ఉంటాము? దేవునికి ఇష్టలుగా ఉంటాము. అంటే విశ్వాసం ద్వారా మూడో మేలు ఏంటి అని మనం గమనించినట్లయితే, మనము మనుషుల మీద విశ్వాసం ఉండవచ్చేమో, కొన్ని పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చేమో. నేను ఆ విశ్వాసాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలయ్యేటటువంటి భాగ్యం మనం కలిగి ఉంటున్నాం. అంటే మనము విశ్వాసము కలిగి జీవించటం వలన దేవునికి మనం ఎలా ఉంటామంటే దేవునికి ఇష్టలుగా ఉంటాము. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని ఎడల విశ్వాసము కలిగినటువంటి పిల్లలుగా ఉన్నామా, అవిశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా ఉన్నామో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. అంటే దేవుని ఎడల మనం విశ్వాసాన్ని కలిగి ఉంటే మనం ఎవరికి ఇష్టలుగా ఉంటూ ఉన్నాము? దేవునికి ఇష్టలుగా ఉంటూ ఉన్నాము. అంటే విశ్వాసం మనం లేకుండా ఉంటే దేవునికి మనం ఎలా ఉంటున్నాం? అవిష్టులుగా ఉంటున్నాం. 3 విషయాలు మనం చెప్పుకొని ఉన్నాము. 4వ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చూడగలిగినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించుచున్నందున, సాక్షి సమూహము మన పితరులు యేసు ప్రభు వారి గురించి విన్నారు, మన పితరులు యేసు ప్రభు వారి గురించి ప్రవశించినట్లుగా లేఖన ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనము కూడా ప్రతి భారమును, మన మీద భారం ఉన్నది, ఏదో ఒక భారాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అంటే మన మీద భారం అనేది ఈ సువార్త ప్రకటించుటలో, దేవుని పనిని ముందుకు కొనసాగించుటలో అనేకమైనటువంటి భారాలను మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్టయితే మనము కూడా ప్రతి భారమును,
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఈ పాపము మనల్ని ముందుకు నడవనివ్వదు. ఈ పాపము మనకి అవమానాన్ని కలిగిస్తుంది. ఈ పాపము మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఈ పాపము దేవుని ఎదుట యథార్థంగా జీవించలేకుండా చేస్తుంది. ఈ పాపము మనల్ని ఏం చేస్తుందంటే చిక్కులు పెట్టిస్తుంది, సులువుగా చిక్కులు పెట్టిస్తుంది. కనుక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. అంటే మనం విశ్వాసములో బలహీనులు కాకుండా ఉండాలంటే విశ్వాసానికి కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే కేరా పట్రాస్ విశ్వాసానికి కర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. విశ్వాసానికి కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని కొనసాగించువాడు ఎవరు అని గమనించినట్లయితే యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారి వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములు ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఉంచబడినటువంటి పందెం ఏంటంటే మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి చేరటమే మన పందెము, పరలోకానికి వెళ్ళటమే మన అంతిమ విజయము. అంతేకాదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై యేసు ప్రభు వారి ఎదుట ఉంచబడిన ఒక సంతోషకరమైన ఆనందము ఉన్నది. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అంటే యేసు ప్రభు వారికి ఒక ఆనందము ఉన్నది, ఒక ఘనత ఉన్నది, ఒక మహిమ ఉన్నది. తండ్రి దగ్గర ఉండవలసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, పరలోకములో ఉండాల్సినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అంటే కొట్టబడ్డాడు, పొడవబడ్డాడు, కొరడా దెబ్బలో కొట్టబడ్డాడు, మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఎందుకంటే మనందరి కోసం యేసు ప్రభువారు త్యాగాన్ని చేసి చనిపోయి సమాధి చేయబడి లేపబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే విశ్వాసము ద్వారా కలిగే 4వ మేలు నేనేమి చూపించబోతున్నానంటే, మనం విశ్వాసములో బలహీనములు కాకుండా ఉండాలంటే మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తోంది. 5వ విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. విశ్వాసము ద్వారా కలిగేటటువంటి మేలు 5వ విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. గమనించినట్లయితే దేవుని వాక్యంలో యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి మాట విని, యేసు ప్రభువారు మాట ఎవరైతే వింటారో, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారిని పంపాడని ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో, కనుక వాక్యం సెలవిస్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడని, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. అంటే విశ్వాసము ద్వారా కలిగేటటువంటి మేలు ఏంటి అని మనం గమనించినట్లయితే, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారిని పంపించాడని ఆయన మాట విన్నట్లయితే, ఆయన ఎడల మనం విశ్వాసాన్ని కలిగి ఉంటే మనము నిత్య జీవాన్ని కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అద్వితీయ సత్యదేవుడివైన నీవును నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవమని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ భూమి మీద మనము పొలాలు కొనటము, స్థలాలు కొనటము, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడము, మళ్ళీ మంచి ఇల్లు కట్టుకోవడము, దానిలో నివసించటము, ఇవి లేవు, వద్దు అని ఉండొద్దు అని నేను చెప్పడం లేదులే. కానీ ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత మన ఆత్మ
నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు పొలాల కోసమో స్థలాల కోసమో ఇంకా పేరు ప్రఖ్యాతుల కోసమో మేమంతా ప్రాకులాడుతూ ఉన్నాము. అవి కేవలం ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత మన ఆత్మ యుగయుగాలు పరలోకములో జీవించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభు వారిని మనం నమ్మాలి. ఆయన ఎడల విశ్వాసాన్ని కలిగి ఉంటే మనము నిత్య జీవాన్ని కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ మేలు ఏంటి అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి ఎడల విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మాట మనం వినుట ద్వారా మనకు నిత్య జీవం కలుగుతూ ఉందని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. 6వ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఈ విశ్వాసము మనం ఎలా కలిగి ఉండాలంటే ఇది క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక యాకోబు పత్రిక మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము క్రియలు ఉండాలి, విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది కానీ క్రియలు లేదు అంటే అది మనకి ఉపయోగకరమైనది కాదు. ప్రాణము లేని శరీరం మృతమైంది అంటే ఈ రక్తమే ప్రాణము అంటే ఈ బాడీలో ప్రాణం కూడా పోతే ఈ శరీరానికి విలువ అనేది ఏమాత్రం కూడా ఉండదు. అదేవిధంగా మనము క్రియలు కలిగి ఉండి విశ్వాసము లేకపోతే, విశ్వాసము కలిగి ఉండి క్రియలు లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము నిష్ప్రయోజనం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అని మనం జీవించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారెవరో మనం చూడగలిగినట్లయితే యాకోబు పత్రిక ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో చూచినట్లయితే విశ్వాసమును బట్టి నోవాహు అదవరికి చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసును. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు కూడా అదవరకు చూడని సంగతులను గ్రహించాడు. దేవుని మాటకు విధేయుడు. జలప్రళయం తను ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను ఎప్పుడు జలప్రళయాన్ని చూచినటువంటి వ్యక్తి కాదు. అయితే దేవుడు చెప్పాడు, ఇంకా నేను ఈ జనసమూహాన్ని అంతా కూడా జలప్రళయంలో నాశనం చేస్తూ ఉన్నాను, కనుక దాని నుంచి తప్పించబడాలంటే నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు నోవాహు అదవరికి చూడనటువంటి సంగతులు అంటే జలప్రళయం, అలాంటి జలప్రళయం రావటము నోవాహు తరములో నోవాహు కుమారులు కానీ, నోవాహు కోడళ్ళు కానీ, నోవాహు కుటుంబం కానీ ఎవరూ కూడా చూడలేదు అలాంటి సంగతులు. అయితే దేవుడు చెప్పినటువంటి మాట మీద ఆయన విశ్వాసం కలిగి ఉండటం మాత్రమే కాకుండా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అందుకోసమే అక్కడ రాయబడి ఉంది, అతడు నీతికి వారసుడయ్యాడు. ఎలాగంట విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నోవాహు క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రెండో విషయాన్ని గమనించినట్లయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు కూడా మనం గమనించినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు తన తల్లి 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఆ తర్వాత మరి నైలు నదిలో వదిలిపెట్టినట్టుగా ఆ సంగతులన్నీ మనం ఎరిగినటువంటి వారమే. అయితే ఇక్కడ మోషే కూడా
ఐగుప్తు ధనాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే రాజు ప్యాలెస్లో జీవిస్తూ ఉన్నాడు. రాజభోగాన్ని అనుభవించవచ్చు, చూచింది తినొచ్చు, వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళవచ్చు, తనకిష్టం వచ్చినట్టు చేయటానికి ఆపర్చునిటీస్ మోషేకి ఉండి ఉన్నాయి. అయినప్పుడు కూడా తన రాజు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి ధనం ఏమీ కూడా అతనికి కొదువు ఏమీ కూడా లేదు. పాపం చేయాలి, పాప భోగాలు అనుభవించడానికి ఎలాంటి కొదువ కష్టపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. అయినప్పటికి కూడా ఆ ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి, పాప భోగాలను విడిచిపెట్టి క్రీస్తు ప్రజలతో శ్రమపడి క్రీస్తు ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించును. ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించును. ఏంటి ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించునంటే, ఆయన వచ్చాడు, ప్రజలను నడిపించాడు. అంతేకాదు ప్రవక్తగా ఉన్నాడు. దేవుని ప్రజలను నడిపించినట్టుగా, ఒక మహానాయకుడైనట్టుగా, ఒక మంచి లీడర్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఫరో ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఆ ఐగుప్తు ధనాన్ని అనుభవిస్తున్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు ఉన్నటువంటి దానిలో లేనటువంటి ఆనందము, దానిలో లేనటువంటి సంతృప్తి దేనిలో ఉందంటే దేవుని ప్రజలతో కలిసి జీవించడం, దేవుని కొరకు బ్రతకటంలో ఒక గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని కొరకు నిలబడ్డాడు మోషే. క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మోషే మహానాయకుడైనట్టుగా, ప్రజలను నడిపించినట్లుగా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడని తండ్రి అయినటువంటి దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి విశ్వాసము ద్వారా కలుగు మేలులు అనే ఈ పాఠంలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదివి మీకు వినిపించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయం కొరకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యమైన మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించాలని మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ నా సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.